గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం నిన్నటి క్లాస్ లోపల అన్నిరీడ వర్గీకరణ గురించి చెప్పుకున్నాం. అన్నిరీడ వర్గాన్ని ముఖ్యంగా 3 విభాగాలుగా వర్గీకరించడం జరిగింది. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి పాలికీట, సెకండ్ వన్ ఓలిగోకీట, థర్డ్ వన్ హైరూడినియా. ఈ విధంగా ఈ 3 విభాగాలలోని జీవులు ఏ విధమైనటువంటి సాధారణ లక్షణాలను కలిగి ఉంటాయి మరియు వాటిలో ఉన్నటువంటి జీవులు ఏమేమి ఉన్నాయి అనే అంశాల గురించి నిన్నటి క్లాస్ లోపల చెప్పుకోవడం జరిగింది. అదే పాలికీట తీసుకున్నట్టయితే 4 మార్క్స్లో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏ విధంగా అడుగుతారు? పాలికీట్లను యొక్క ముఖ్య లక్షణాలను తెలపండి. అప్పుడు పాలికీట జీవుల యొక్క సాధారణ లక్షణాలు తెలిపి ఉదాహరణలు రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి క్లాస్ ఆర్థోపోడా వర్గం. ఆర్థోపోడా వర్గం ఆర్థోపోడా వర్గం వచ్చేసి ఆర్థోపోడా. ఈ ఆర్థోపోడా వర్గం తీసుకున్నట్టయితే ఆర్థోపోడా వర్గం యొక్క అర్థం వచ్చేసి అర్థం ఏంటి అంటే ఆర్థో అంటే కీలు, ఆర్థో అంటే కీలు అనే అర్థం. పోడస్ లేదా పోడియం. పోడస్ అంటే కాళ్ళు లేదా పాదాలు, కాళ్ళు లేదా పాదాలు. ఈ విధంగా ఆర్థోపోడా జీవులకు ముఖ్యంగా ఈ పేరు ఎందుకు వచ్చింది అంటే ఈ జీవులు అనేవి ఈ వర్గంలో ఉన్నటువంటి జీవులన్నీ కూడా కీళ్ళు కలిగినటువంటి కాళ్ళు లేదా కీళ్ళు కలిగినటువంటి పాదాలు ఏర్పడినటువంటి జీవులు కాబట్టి ఈ వర్గంలో ఉన్నటువంటి జీవులకు ఆర్థోపోడా అనే పేరును ప్రతిపాదించడం జరిగింది. ఆర్థో అంటే కీళ్ళు, పోడస్ అంటే కాళ్ళు లేదా పాదాలు. కాబట్టి ఈ వర్గంలో ఉన్నటువంటి జీవులకు ఆర్థోపోడా అనే పేరును ప్రతిపాదించారు. నెక్స్ట్ ఆర్థోపోడా జీవుల యొక్క సాధారణ లక్షణాలు. ఆర్థోపోడా జీవుల సాధారణ లక్షణాలు తీసుకున్నట్టయితే మామూలుగా ఆర్థోపోడా జీవులు భూమి మీద విస్తరించి ఉన్నటువంటి జీవజాతులలో 80% జీవులు ఆర్థోపోడా జీవులే ఏర్పడి ఉంటాయి. ఈ ఆర్థోపోడా వర్గంలో ఉన్నటువంటి సాధారణ లక్షణాలు తీసుకున్నట్టయితే జంతు రాజ్యంలోకెల్లా అతిపెద్ద వర్గం ఆర్థోపోడా. జంతు రాజ్యంలోకెల్లా అతిపెద్ద వర్గం అతిపెద్ద వర్గం ఆర్థోపోడా. జంతు రాజ్యంలోకెల్లా అతిపెద్ద వర్గం ఆర్థోపోడా. నెక్స్ట్ ఈ ఆర్థోపోడా వర్గంలో అతిపెద్ద విభాగం ఇన్సెక్టా. అతిపెద్ద వర్గం ఆర్థోపోడా. ఈ ఆర్థోపోడాలో అతిపెద్ద విభాగం ఇన్సెక్టా. అతిపెద్ద వర్గం వచ్చేసి ఆర్థోపోడా, అతిపెద్ద విభాగం ఇన్సెక్టా. నెక్స్ట్ ఈ భూమి మీద నామీకరించినటువంటి జంతు జాతులలో భూమి మీద నామీకరించిన జంతు జాతులలో 80% ఆర్థోపోడా జీవులే ఏర్పడి ఉన్నాయి. 80% జంతువులు లేదా 80% జీవులు ఆర్థోపోడా జీవులే. 80% జంతువులు ఆర్థోపోడాకు చెందినటువంటి జీవులే ఏర్పడి ఉన్నాయి. నెక్స్ట్ వీటి దేహం తీసుకున్నట్లయితే వీటి దేహాన్ని ఆవరించి బాహ్య చర్మం చేత ఏర్పడినటువంటి బాహ్యాస్థి పంజరం ఆవరించబడి ఉంటుంది.
బాహ్యత్వచం చేత నిర్మితమైనటువంటి వీటి దేహాన్ని ఆవరించి బాహ్యాస్థి పంజరం చేత నిర్మితమైన బాహ్యత్వచం చేత నిర్మితమైన బాహ్య చర్మం ఏర్పడి ఉంటుంది. బాహ్య చర్మం ఏర్పడి ఉంటుంది. ఇది వీటి దేహాన్ని ఆవరించి కైటిన్ పొర లేదా బాహ్య చర్మం అనేది ఏర్పడి ఉంటుంది. ఇది నీటి నష్ట నివారణకు మరియు దేహ రక్షణకు తోడ్పడుతుంది. కొన్ని సందర్భాలలో దేహం యొక్క పెరుగుదలను ప్రేరేపించడానికి ఇవి నిర్మోచనాన్ని జరుపుతాయి. దేహం నుంచి బాహ్య చర్మాన్ని తొలగించుకొని కొత్త బాహ్య చర్మాన్ని ఏర్పరచుకోవడం జరుగుతుంది. దీన్ని నిర్మోచనం అని పిలుస్తాం. నెక్స్ట్ వచ్చేసి వీటిలో సమఖండ విన్యాసాన్ని ప్రదర్శిస్తాయి. సమఖండ విన్యాసం, సమఖండ విన్యాసం మరియు ద్విపార్శ్వ సౌష్ఠవ, ద్విపార్శ్వ సౌష్ఠవ, సమఖండ విన్యాసం మరియు ద్విపార్శ్వ సౌష్ఠవయుత త్రిస్తరిత నిజ శరీర కుహర జీవులు. త్రిస్తరిత నిజ శరీర కుహర జీవులు. నెక్స్ట్ వీటిలో తీసుకున్నట్లయితే దేహం, వీటి దేహం నిజ శరీర కుహరం అనేది ఏర్పడి ఉంటుంది. కానీ శరీర కుహరం అనేది బీజకోశాలు మరియు విసర్జకాంగాలకు మాత్రమే పరిమితమై ఉంది. వీటి యొక్క శరీర కుహరాన్ని రక్త కుహరం అని పిలుస్తాం. వీటి శరీర కుహరాన్ని రక్త కుహరం, వీటి శరీర కుహరాన్ని రక్త కుహరం అంటారు. రక్త కుహరం లేదా హీమోసిల్, రక్త కుహరం లేదా హీమోసిల్ అంటారు. నెక్స్ట్ వీటి దేహం 3 భాగాలుగా విభజించబడి ఉంటుంది. అవి తల, ఉరం, ఉదరం. తల, ఉరం, ఉదరం అనే 3 భాగాలుగా విభజించబడి ఉంటుంది. వీటికి ఈ భాగాలకు కీళ్ళు కలిగిన కాళ్ళు ఉంటాయి. కీళ్ళు కలిగిన కాళ్ళు ఏర్పడి ఉంటాయి. నెక్స్ట్ వీటిలో ఆహార నాళం అనేది సంపూర్ణంగా ఏర్పడి ఉంటుంది. నెక్స్ట్ శ్వాసక్రియ తీసుకున్నట్టయితే శ్వాసక్రియలో మొప్పలు, పుస్తకాకార మొప్పలు, పుస్తకాకార ఊపిరితిత్తులు, నెక్స్ట్ మాల్ఫీజియన్ పుస్తకాకార మొప్పలు, పుస్తకాకార ఊపిరితిత్తులు, వాయునాళాలు అనే శ్వాసంగాలు ఉంటాయి. వాయునాళాలు
వాయునాళాలు అనే శ్వాసాంగాలు ఉంటాయి. వాయునాళాలు అనే శ్వాసాంగాలు ఏర్పడి ఉంటాయి. నెక్స్ట్ విసర్జన క్రియ. విసర్జన క్రియలో మాల్పీజియన్ నాళికలు, మాల్పీజియన్ నాళికలు, కోక్సల్ గ్రంథులు, మాల్పీజియన్ నాళికలు, కోక్సల్ గ్రంథులు, హరిత గ్రంథులు, హరిత గ్రంథులు అనే విసర్జకాంగాలు ఉంటాయి. అనే విసర్జకాంగాలు ఏర్పడి ఉంటాయి. నెక్స్ట్ వివృత రక్త ప్రసరణ ఏర్పడి ఉంటుంది. వివృత రక్త ప్రసరణ, వివృత రక్త ప్రసరణ ఏర్పడి ఉంది. హృదయం పృష్ఠ భాగంలో ఉంటుంది. హృదయం పృష్ఠ భాగంలో ఉంటుంది. నెక్స్ట్ ఇవి ఒకసారి చూడండి. ఆర్థోపోడా వర్గం యొక్క సాధారణ లక్షణాలు తీసుకున్నట్టయితే ఆర్థోపోడా వర్గానికి అర్థం ఏంటి అంటే ఆర్థో అంటే కీళ్ళు, పోడస్ అంటే పాదాలు. నెక్స్ట్ ఆర్థోపోడా సాధారణ లక్షణాలు వచ్చేసి ఆర్థోపోడా వర్గం అనేది జంతు రాజ్యంలోకెల్లా అతిపెద్ద వర్గం. ఈ ఆర్థోపోడా వర్గంలో అతిపెద్ద విభాగం ఇన్సెక్టా. అతిపెద్ద వర్గం ఆర్థోపోడా, అతిపెద్ద విభాగం ఇన్సెక్టా. నెక్స్ట్ భూమి మీద నామీకరించినటువంటి జంతు జాతులలో, నామీకరించిన జంతు జాతులలో 80% వరకు ఆర్థోపోడా జీవులే. 80% వరకు కూడా భూమిపైన నామీకరణ చేసినటువంటి జంతువులలో 80% వరకు ఆర్థోపోడా జీవులే ఏర్పడి ఉంటాయి. అందువల్ల ఈ ఆర్థోపోడా వర్గాన్ని అతిపెద్ద వర్గం అని పిలుస్తాం. ఈ అతిపెద్ద వర్గంలోని అతిపెద్ద విభాగం ఇన్సెక్టా. నెక్స్ట్ వీటి దేహాన్ని ఆవరించి బాహ్య త్వచం చేత నిర్మితమైనటువంటి కైటిన్ పొర లేదా కైటిన్ నిర్మిత బాహ్య చర్మం అనేది ఏర్పడి ఉంటుంది. ఈ బాహ్య చర్మం ఏర్పడి ఉండడం అనేది వీటి శరీర రక్షణకు మరియు నీటి నష్ట నివారణకు తోడ్పడుతుంది. నెక్స్ట్ శరీరం పెరుగుదలను అనుమతించడానికి ఈ బాహ్య చర్మం అనేది నిర్మోచనం చెంది శరీరం అనేది పెరుగుదలను చూపెడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇవి సమఖండ విన్యాసం మరియు ద్విపార్శ్వ సౌష్ఠవం. సమఖండ విన్యాసాన్ని ప్రదర్శించేటటువంటి ద్విపార్శ్వ సౌష్ఠవయుత, ద్విపార్శ్వ సౌష్ఠవయుత త్రిస్తరిత నిజ శరీర కుహర జీవులు. వీటిలో శరీర కుహరం అనేది నిజమైనటువంటి శరీర కుహరం అనేది ఏర్పడి ఉండదు. ఈ శరీర కుహరాన్ని రక్త కుహరం లేదా హీమోసిల్ అంటారు. రక్త కుహరం లేదా హీమోసిల్ అంటారు. వీటి దేహం 3 భాగాలుగా విభజించబడి ఉంటుంది. నెక్స్ట్ అవి తల, పురం, ఉదరం అనే 3 భాగాలుగా విభజించబడి ఉంటుంది. ఈ 3 భాగాలలో ఉపాంగాలు, కీళ్ళు కలిగినటువంటి ఉపాంగాలు లేదా కాళ్ళు అనేవి ఏర్పడి ఉంటాయి. ఈ కీళ్ళు కలిగినటువంటి ఉపాంగాలు ఏర్పడి ఉండడం ద్వారానే ఈ వర్గానికి ఆర్థోపోడా అనే పేరును ప్రతిపాదించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి వీటిలో శ్వాసక్రియలో శ్వాసాంగాలు తీసుకున్నట్లయితే మొప్పలు, పుస్తకాకార మొప్పలు, పుస్తకాకార ఊపిరితిత్తులు మరియు వాయునాళాలు అనే శ్వాసాంగాలు ఏర్పడి ఉంటాయి. శ్వాసక్రియ లోపల మొప్పలు ఉంటాయి, పుస్తకాకార మొప్పలు, పుస్తకాకార ఊపిరితిత్తులు, వాయునాళాలు మరియు శ్వాసాంగాలు, వాయునాళాలు అనే శ్వాసాంగాలు ఏర్పడి ఉంటాయి. నెక్స్ట్ విసర్జన క్రియ లోపల మాల్పీజియన్ నాళికలు, కోక్సల్ గ్రంథులు, హరిత గ్రంథులు అనే విసర్జకాంగాలు ఏర్పడి ఉంటాయి. విసర్జన క్రియ లోపల, విసర్జన వ్యవస్థ లోపల మామూలుగా మాల్పీజియన్ నాళికలు,
కోక్సల్ గ్రంథులు, హరిత గ్రంథులు అనే విసర్జక అవయవాలు ఏర్పడి ఉంటాయి. నెక్స్ట్ ఈ ఆర్తోపోడా వర్గంలో వివృత రక్త ప్రసరణ ఏర్పడి ఉంటుంది. అది అనిలిడా జీవుల లోపల మొట్టమొదటిగా రక్త ప్రసరణ వ్యవస్థ ఏర్పడింది. అనిలిడా లోపల సంవృత రకానికి చెందిన రక్త ప్రసరణ ఏర్పడి ఉంది. ఈ జీవులలో వివృత రకానికి చెందిన రక్త ప్రసరణ ఏర్పడి ఉంటుంది. వీటిలో పృష్ఠ భాగంలో ఉన్నటువంటి హృదయాన్ని కలిగి ఉంటాయి. ఈ జీవులలో కొన్ని జీవుల లోపల రక్తం లోపల రాగి కలిగిన హీమోసైనిన్ అనే శ్వాసవర్ణకం ఏర్పడి ఉంటుంది. మరి రక్త ప్రసరణలు రెండు రకాలుగా చెప్పుకుంటున్నాం, సంవృత మరియు వివృత. సంవృత అంటే ఏంటి, వివృత అంటే ఏంటి అనేది. సంవృత అంటే రక్తనాళాలలో రక్తం అనేది ప్రవహిస్తుంది, దాని బంధిత రక్త ప్రసరణ లేదా సంవృత రక్త ప్రసరణ అంటారు. నెక్స్ట్ వివృత రక్త ప్రసరణ అంటే రక్తనాళాలలో కాకుండా కుహరాలలో ప్రవహించేటటువంటి రక్త ప్రసరణను వివృత రక్త ప్రసరణ లేదా ఇది స్వేచ్ఛాయుత రక్త ప్రసరణ అని పిలుస్తాం. ఈ విధంగా ఈ జీవుల యొక్క రక్తం లోపల కొన్ని జీవులలో హీమోసైనిన్, రాగి కలిగినటువంటి హీమోసైనిన్ అనే శ్వాసవర్ణకం ఏర్పడి ఉంటుంది. వీళ్ళటువంటి సాధారణ లక్షణాలు ఇప్పుడు చూద్దాం. కొన్ని జీవులలో రక్తంలో రాగి కలిగిన హీమోసైనిన్ అనే శ్వాసవర్ణకం ఉంటుంది. శ్వాసవర్ణకం హీమోసైనిన్ అనే శ్వాసవర్ణకం ఉంటుంది. నెక్స్ట్ ఇవి సాధారణంగా ఏకలింగ జీవులు. ఇంకో పాయింట్ రాయండి. నాడీ వ్యవస్థ అనిలిడా లాగా, నాడీ వ్యవస్థ అనిలిడా లాగా ఏర్పడి నాడీ వలయం, నాడీ సందులు, నాడుల చేత నిర్మితమై ఉంటుంది. నాడుల చేత నిర్మితమై ఉంటుంది. నాడీ వ్యవస్థ అనిలిడా లాగా ఏర్పడి ఉండి నాడీ వలయం, నాడీ సందులు, నాడుల చేత నిర్మితమై ఉంటుంది. నెక్స్ట్ వీటిలో నేత్రాలు లేదా స్పర్శకాలు, నేత్రాల సంబంధంగా స్పర్శకాలు, స్పర్శ శృంగాలు, సంయుక్త నేత్రాలు, నెక్స్ట్ స్పర్శ శృంగాలు, స్పర్శ శృంగికలు, సంతులన కోశాలు అనే జ్ఞానాంగాలు ఉంటాయి. సంతులన కోశాలు అనే జ్ఞానాంగాలు ఉంటాయి. నెక్స్ట్ ఇవి సాధారణంగా ఏకలింగ జీవులు.
సాధారణంగా ఏకలింగ జీవులు. ప్రత్యక్ష లేదా పరోక్ష పిండాభివృద్ధి జరుగుతుంది. ప్రత్యక్ష లేదా పరోక్ష పిండాభివృద్ధి జరుగుతుంది. ప్రత్యక్ష లేదా పరోక్ష పిండాభివృద్ధి జరుగుతుంది. నెక్స్ట్ పరోక్ష పిండాభివృద్ధిలో ఒకటి నుంచి అనేక డింబక దశలు ఉంది. ఒకటి నుంచి అనేక డింబక దశలు ఉంది. రూప విక్రియ చెంది ప్రౌఢజీవులుగా మారుతాయి. రూప విక్రియ చెంది ప్రౌఢజీవులుగా మారతాయి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ Peliman, Cancer, Balanus, Anopheles, Pelamius, మొదలైనవి ఏవైనా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఈ జీవులలో కొన్ని ఆర్థిక ప్రాముఖ్యత కలిగిన గల కీటకాలు. ఆర్థిక ప్రాముఖ్యత కలిగినటువంటి కీటకాలలో ఎపిస్ మిల్లిఫెరా తేనెటీగ. నెక్స్ట్ లాక్సిఫర్ లక్క, లక్క పురుగు. లాక్సిఫర్ లక్క పురుగు. నెక్స్ట్ బాంబిక్స్ మోరి, పట్టు పురుగు. బాంబిక్స్ మోరి, పట్టు పురుగు. ఇవి ఆర్థిక ప్రాముఖ్యత కలిగినటువంటి కీటకాలు. నెక్స్ట్ వ్యాధికారక జీవులకు వాహకాలు. ఎనాఫిలస్, క్యులెక్స్, ఎడిస్ దోమ జాతులు. నెక్స్ట్ వచ్చేసి సజీవ శిలాజం. లిగ్నినస్. ఈ విధంగా ఆర్థ్రోపోడా జీవులు అనేవి ముఖ్యమైనటువంటి లక్షణాలను కలిగి ఉన్నాయి. దాంట్లో చూడండి మరికొన్ని లక్షణాల్లో కొన్ని జీవులలో రక్తంలో రాగి కలిగిన హీమోసైనిన్ అనే శ్వాసవర్ణకం ఏర్పడి ఉంటుంది. అదే రక్త ప్రసరణ వ్యవస్థ అనేది వివృత రకానికి చెందిన రక్త ప్రసరణ ఏర్పడి ఉంది. హృదయం అనేది పృష్ఠ భాగంలో ఏర్పడి ఉంటుంది. పృష్ఠ హృదయం మామూలుగా తీసుకున్నట్టయితే అన్ని జీవులలో
ఉదర హృదయం ఏర్పడి ఉంటుంది, కానీ ఆర్థోపోడా జీవులలో పృష్ఠ భాగంలో ఏర్పడి ఉన్నటువంటి పృష్ఠ హృదయం ఉంటుంది. నెక్స్ట్ నాడీ వ్యవస్థ అనిలీడా లాగా ఏర్పడి ఉంది. నోటి చుట్టూ ఆవరించబడినటువంటి నాడీ వలయం అనిలీడా లాగా ఏర్పడి ఉంది. నోటి చుట్టూ ఆవరించబడినటువంటి నాడీ వలయం, నాడీ సందులు, నాడుల చేత నిర్మితమైనటువంటి నాడీ వ్యవస్థ ఏర్పడి ఉంటుంది. నెక్స్ట్ వీటిలో నేత్రాలు, స్పర్శకాలు, స్పర్శ శృంగాలు, స్పర్శ శృంగికలు, సంయుక్త నేత్రాలు మరియు సరళ నేత్రాలు, నెక్స్ట్ సంతులన కోశాలు అనే జ్ఞానాంగాలు ఏర్పడి ఉంటాయి. నెక్స్ట్ ఇవి సాధారణంగా ఏకలింగ జీవులు. సాధారణంగా ఇవి ఆర్థోపోడా జీవులు ఏకలింగ జీవులు. వీటిలో ప్రత్యక్ష మరియు పరోక్ష పిండాభివృద్ధి జరుగుతుంది. ప్రత్యక్ష పిండాభివృద్ధి జరిగి అంతర్ఫలదీకరణ జరుగుతుంది. ఎక్కువ మొత్తంలో అండోత్పాదక జీవులు ఏర్పడి ఉంటాయి. అండోత్పాదక జీవులు సాధారణంగా ఏకలింగ జీవులు మరియు అండోత్పాదక జీవులు. వీటిలో ప్రత్యక్ష లేదా పరోక్ష పిండాభివృద్ధి జరుగుతుంది. పరోక్ష పిండాభివృద్ధిలో ఒకటి నుంచి అనేక డింబక దశలు ఉంది. అనేక డింబక దశలు ఏర్పడి ఉంది రూప విక్రియ చెంది ప్రౌఢజీవులుగా మారుతాయి. ఎగ్జాంపుల్ ఉదాహరణలు వచ్చేసి పేలిమాన్ రొయ్య, మంచినీటి రొయ్య, క్యాన్సర్ పీత, బలానస్, నెక్స్ట్ ఎనాపిలిస్ పెలామియస్ మరియు మస్కా డొమెస్టికా, లెపిస్మా మొదలైనటువంటి అన్ని కూడా ఈ ఆర్థోపోడా వర్గానికి రావడం జరుగుతుంది. కీటకాలు అన్ని కూడా ఆర్థోపోడా వర్గానికి చెందినవి. నెక్స్ట్ కొన్ని ఆర్థిక ప్రాముఖ్యత కలిగినటువంటి ఆర్థోపోడా జీవులలో కీటకాలు. ఎగ్జాంపుల్ గా ఎపిస్ మిల్లీఫెరా తేనెటీగలు, నెక్స్ట్ లాక్సిఫర్ లక్క లక్క పురుగు, బ్యాంబిక్స్ మోరి పట్టు పురుగు. ఇవి ఆర్థిక ప్రాముఖ్యత ఉన్నటువంటి కీటకాలు. నెక్స్ట్ వచ్చేసి కొన్ని వ్యాధికారక జీవులకు వాహకాలుగా ఉండేటటువంటి కీటకాలు తీసుకున్నట్టయితే ఎనాఫిలిస్, క్యులెక్స్, ఎడిస్ దోమ జాతులు. ఎనాఫిలిస్, క్యులెక్స్ మరియు ఎడిస్ దోమ జాతులు. నెక్స్ట్ సజీవ శిలాజం లిమ్యులస్. నెక్స్ట్ నీటిని తీసుకున్నటువంటి ఆర్థోపోడా జీవి లెపిస్మా. ఈ విధంగా ఆర్థోపోడా జీవుల యొక్క సాధారణ లక్షణాలు ఏర్పడి ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఆర్థోపోడా వర్గీకరణ. ఆర్థోపోడా వర్గీకరణ. ఆర్థోపోడా వర్గాన్ని ఎన్ని భాగాలుగా విభజించబడిందో చూద్దాం. ఆర్థోపోడా వర్గీకరణ. మామూలుగా ఆర్థోపోడా వర్గాన్ని ముఖ్యంగా 3 ఉపవర్గాలుగా విభజించడం జరిగింది. ఆర్థోపోడా వర్గాన్ని 3 ఉపవర్గాలు. ఆర్థోపోడా వర్గాన్ని ముఖ్యంగా 3 ఉపవర్గాలుగా విభజించడం జరిగింది. అందులో ఫస్ట్ ఉపవర్గం వచ్చేసి ట్రైలోబైటా. ఫస్ట్ ఉపవర్గం ట్రైలోబైటా. సెకండ్ ఉపవర్గం కెలిసిరేటా. నెక్స్ట్ థర్డ్ ఉపవర్గం వచ్చేసి మాండిబ్యులేటా. మాండిబ్యులేటా అని ఈ విధంగా ఆర్థోపోడా వర్గాన్ని 3 ఉపవర్గాలుగా విభజించడం జరిగింది. దీంట్లో ట్రైలోబైటా వచ్చేసి ఇది విలుప్త సాగర జీవులను కలిగినటువంటి ఉపవర్గం. దీనిలో జిపోసిరా అనేది మరియు ఎరాక్టినా అనేది. దీనిలో ట్రైలోబైటా వచ్చేసి ఇది విభాగాలు లేనటువంటి ఉపవర్గం. ఇది విలుప్తం చెందినటువంటి సాగర జీవులను కలిగినటువంటి ఉపవర్గం. నెక్స్ట్ కెలిసిరేటా వచ్చేసి కెలిసరాలు మరియు
పెడిపాలకులు కలిగినటువంటి ఉపాంగాలు కలిగినటువంటి జీవులను ఈ కెలిసిరేట ఉపవర్గంలో చేర్చారు. ఈ కెలిసిరేటను మళ్ళీ రెండు భాగాలుగా విభజించడం జరిగింది. రెండు విభాగాలు, కెలిసిరేటను రెండు విభాగాలుగా వర్గీకరించారు. ఒకటి జిపోసిరా, రెండవది అరాక్నిడా. జిపోసిరా మరియు అరాక్నిడా అనే రెండు విభాగాలుగా వర్గీకరించారు. నెక్స్ట్ మాండిబులేటాను నాలుగు విభాగాలు మాండిబులేటా ఉపవర్గాన్ని 4 విభాగాలుగా వర్గీకరించారు. అందులో ఫస్ట్ వన్ క్రస్టేషియా, second one Chilopoda, third one Diplopoda, fourth one Insecta. ఈ విధంగా ఆర్థోపోడా వర్గాన్ని ఫస్ట్ ముఖ్యంగా 3 ఉపవర్గాలు ట్రైలోబైటా, కెలిసిరేటా, మాండిబులేటా. ఈ ట్రైలోబైటా అనేది విలుప్తం చెందినటువంటి ఉపవర్గం. దీనిలో విలుప్తం చెందినటువంటి సాగర జీవులను చేర్చారు. నెక్స్ట్ కెలిసిరేటా ఉపవర్గాన్ని 2 విభాగాలుగా వర్గీకరించారు. 2 విభాగాలు. అందులో ఫస్ట్ విభాగం జిపోసిరా, సెకండ్ అరాక్నిడా. నెక్స్ట్ మాండిబులేటా ఉపవర్గాన్ని 4 విభాగాలుగా వర్గీకరించారు. అందులో ఫస్ట్ వన్ క్రస్టేషియా, సెకండ్ ఖైలోపోడా, థర్డ్ డిప్లోపోడా, ఫోర్త్ ఇన్సెక్టా. ఈ విభాగాలు మరియు వర్గీకరణ గురించి నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం.